ఇక చరణ్ గారు, కేటీఆర్ గారు మొత్తం తెలంగాణలో మొత్తం ఈ రేసు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకి ముఖ్యంగా హైదరాబాద్కి మంచి పేరు సంపాదించాను. మీరు రెండో సిరీస్ని మీరు పెట్టలేదండి. ఈ రేసు కార్ రేసులు పెడితే కార్ రేస్ వ్యవహారంలో హైదరాబాద్ కార్ రేసింగ్ చేసింది కదా, ఏసీబీ వాళ్ళు ఆల్రెడీ విచారణ జరుగుతుంది. 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్ లోకి ప్రభుత్వ అనుమతి లేకుండా, హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేసింది. ఇవాళ రేపు కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతా ఉన్నాడు. అరెస్ట్ అయితే ముందుగానే తెలిసి నేను అరెస్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాళేశ్వరంలో కమిషన్ విచారణ జరుగుతుంది, చివరి దశ చేరుకుంది. యాదాద్రి భద్రత పవర్ కొనుగోలు కావచ్చు, ప్లాంట్ నిర్మాణంలో కమిషన్ చివరి దశ చేరుకుంది. అదే కాకుండా గొర్రెల్ స్కామ్ లో ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా కార్ రేసింగ్ లో ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది. ఇవన్నీ విషయంలో ఒక్కో దాంట్లో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు జైలు పోవడానికి రెడీ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా జైలు పోవాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మనం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ ఎగుమతులు 17% పెరిగింది. తెలంగాణలో ఐటీ ఎగుమతులు 17% పెరిగింది. రియల్ ఎస్టేట్ గతంలోకి ఇప్పటికి 7% సేల్స్ పెరిగాయని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. తెలంగాణ మీరు 6,71,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి తెలంగాణ అప్పు చేసి పప్పు కూడా తిన్నారు తప్ప తెలంగాణ ఏమైనా వృద్ధిలోకి తీసుకుపోయారా? ఇది వృద్ధిలోకి తీసుకోపోకుండా తెలంగాణలో రైతులకు ఇచ్చినట్టు రుణమాఫీ వేరు, వడ్డీ మాత్రమే మాఫీ చేసిరు. రైతులు రుణమాఫీ చేయలేదు, వడ్డీ మాత్రం మాఫీ చేసి 8,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ ఎక్కువ వాళ్ళు. మీరు రియంబర్స్మెంట్ చేయని వాళ్ళు, మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు మహిళా రుణమాఫీ చేయని వాళ్ళు, 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తానని చెప్పి ఏదో తాత్కాలిక ప్రారంభించారు. 14 లక్షలు బోర్డు భూములు పంచుతానని చెప్పేసి బోర్డు భూములే పంచలేదు. యాదవ్లు రెండో విడత గొర్రెలు ఇస్తామని చెప్పేసి 7,000 కోట్ల రూపాయలు వాళ్ళని మోసం చేసి 1,200 కోట్ల రూపాయలు వాటి డీలు తీసుకుని వాళ్ళని మోసం చేసిన వ్యక్తులు. తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్గాలు 3 ఎకరాలు ఇస్తానని దళితులను మోసం చేశారు. 10 లక్షలు ఇస్తానని దళిత బంధు పేరు మీద వాళ్ళని మోసం చేశారు. తెలంగాణలో మీరు మోసం చేయడం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తే మెడిచేస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేశారు శ్రీమతి సోనియా గాంధీ గారిని. తెలంగాణ రాష్ట్రం అమరుల కుటుంబాలు 1,200 మంది అని చెప్పేసి 600 మంది మాత్రం పరిహారం ఇచ్చి ఇంకొక 600 మందికి పరిహారం ఇవ్వకుండా వాళ్ళని అవమానపరిచారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారులను అవమానపరిచారు. గద్దర్ గారిని 3 గంటల పాటు ఎండల కూసబెట్టి వాళ్ళని అవమానపరిచారు. తెలంగాణకు కనీసం మీరు తెలంగాణ గీతం తీసుకురాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ గీతంగా అందశ్రీ గారి గీతాన్ని ప్రకటించుకున్నాం. టీజీ ప్లేస్ లో టీజీ వచ్చింది. ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి. అదే కాకుండా గద్దర్ గారి జయంతిని వర్ధన్ అధికారిక నిర్వహిస్తా ఉన్నాం. గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తున్నాం. అదే కాకుండా సాకర ఐలమ్మ గారి జయంతి వర్ధన్ నిర్వహిస్తా ఉన్నాం. సాకర ఐలమ్మ పేరు మీద వీరనారి సాకర ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అని చెప్పి కోటిలో ఉన్నటువంటి ఒక కళాశాలకు యూనివర్సిటీగా మార్చుకున్నాం. సాకర ఐలమ్మ వనరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్య పాలన అందిస్తూ సోషలైజేషన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల విషయంలో విచారణ జరుగుతా ఉంది. ప్రజాస్వామ్యం బతికుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుకునే అవకాశం, మీడియాకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆంక్షలు లేవు. అస్తిత్వం అంటే టీఎస్ ప్లేస్ లో టీజీ, గద్దర్ గారి జయంతి వర్ధంతి, అందశ్రీ గారి గీతం, సాకర ఐలమ్మ గారి జయంతి వర్ధంతి, వారి పేరు యూనివర్సిటీ, వాళ్ళ మనవరాలకు మహిళా కమిషన్ మెంబర్. అదే కాకుండా నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 50,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం నింపింది. 19,000 టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. 10,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 1 మొన్ననే అయిపోయింది. అదేవిధంగా గ్రూప్ 2 నిర్వహించుకున్నాం. గ్రూప్ 3 ఈ నెలలోనే జరగబోతా ఉంది. గ్రూప్ 4 జరగబోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తా ఉంది. ఎక్కడ కూడా పేపర్ లీక్ పాల్పడతలేదు. గతంలో 11 పేపర్ లీక్ అయినాయి. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 30,000 ఉద్యోగాలు మాత్రం మీరు ఇచ్చారు. ఎక్కడ మీరు ప్రజాస్వామ్యం కాపాడిరు? నిధుల విషయంలో అదే నిధులు మొత్తం మెగా కృష్ణారెడ్డి దోషిపెట్టి తెలంగాణ 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కాళేశ్వరం పేరు మీద దోసుకురు, అది మిషన్ భగీరథ పేరు మీద దోసుకురు, యాదాద్రి భద్రాద్రి పేరు మీద దోసుకురు, అదే పవర్ కొనుగోళ్ల విషయంలో దోసుకున్నారు. కాళేశ్వరం మీద దోసుకుంటారు. ఎక్కడ దోసుకోలేదు మీరు? తెలంగాణ రాష్ట్రంలో ధరణి పేరు మీద మొత్తం దోపిడీ చేశారు. ధరణి విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉన్నది. 1000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. వారి సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కూడా ఆనాడు నక్సలైట్ల బారిన పడి ఆనాడు హైదరాబాద్కి వచ్చి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఊళ్ళలో పోయి కబ్జా చేసి పోలీసు రాజ్యం నడిపి పెద్ద ఎత్తున అవినీతి పాలన మీరే కదా. ఇన్ని తప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ నమ్ముతారా? హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారైనా, కల్వకుంట్ల కుటుంబం అయినా తెలంగాణ లూటీ చేసి తెలంగాణను మొత్తం ధ్వంసం చేసి
12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి అప్పులు తీసుకొచ్చే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 70,000 కోట్ల రూపాయలు మేము అప్పు కొద్దిగా ఇచ్చినాం. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు తక్కువ చేస్తున్నాం, ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అప్పులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధుంది కాబట్టి మా మంత్రులు కలుస్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కలుస్తున్నారు. వారానికి 2 సార్లు మంత్రులు గాంధీ భవన్ కు వస్తా ఉన్నారు. అదే కాకుండా ప్రజాభవన్, ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ ఏర్పాటు చేసి పూలే గారి పేరు మీద అక్కడ వారానికి 2 రోజులు ఒక ఐఏఎస్ అదేవిధంగా చిన్నారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ ప్రజల సమస్యలు మేము పరిష్కారం చేస్తా ఉన్నాం. మంత్రులు కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినా, స్కాములు చేసినామా, మీలాగే లూటీ చేసినామా? మీరే తెలంగాణ మొత్తం దోపిడీ చేసి తెలంగాణ అధికారం చేసి ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా 10 సంవత్సరాల కాలంలో ఒకసారి వచ్చిన అసెంబ్లీకి. అసెంబ్లీ రాని వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో పోయి ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, వాళ్ళు మాలాగా దోసుకుంటారని చెప్పేసి మీరేదో ఉలికి పడితే మీలాగా మీకు దోసుకోవడానికి రాలే కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలా, అప్పుల కూరల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలా, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకోవాలా. అదే కాకుండా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి 2 లక్షల వరకు దాదాపు 1,20,000 రూపాయలు మాఫీ చేస్తున్నాం, 80,000 రూపాయలు మాత్రమే వారు కట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ముందు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఉచిత బస్ ప్రయాణం నడుస్తా ఉంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 ఇంటి వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి ఇస్తా ఉన్నాం. మొన్న 1100 కోట్ల రూపాయలు విద్యార్థుల రియంబర్స్మెంట్ సంబంధించినాం. మొన్న కాశ్మీర్ ఛార్జ్ 40%. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లకు గత ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే మేము 560 కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించినాం. సర్పంచ్ల మీద రాజకీయం చేసే ప్రయత్నం, గ్రూపుల విషయంలో జియో నెంబర్ 29 మీద రాజకీయం చేసే ప్రయత్నం, మూసి మీద రాజకీయం చేసే ప్రయత్నం, హైడ్రా మీద రాజకీయం చేసే ప్రయత్నం, నావీ మీద, నావీ దేశ భద్రత సంబంధించిన వ్యవహారం, దేశ అంతర్గత వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం, దేశ ముఖ్యం తర్వాతనే రాష్ట్ర ముఖ్యం అని చెప్పి మా ముఖ్యమంత్రి గ్రహించి గతంలో ఇచ్చినటువంటి జీవో 44 తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా భారతదేశం మన ముఖ్యం, న్యాయాన్ని మనం కాపాడుకుందాం, ఖచ్చితంగా ఇక్కడి నుంచి మూడు సముద్రాలు ఇక్కడి నుంచి సేమ్ దూరంలో ఉన్నాయి కాబట్టి దేశ భద్రత కోసం మనం ఇద్దామని చెప్తే దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిది రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే గతంలో వారి పరిపాలన దక్షత లేదు, ఎవరిని కలిసిన పాపన పోలే, అపాయింట్మెంట్ ఇచ్చిన పాపన పోలే, ఎంతసేపు ప్రగతి భవన్లో పామోదులు రెస్ట్ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో సమాజాన్ని అంతా అవమానపరిచింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ భయం వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తా ఉంది కాబట్టి సోషల్ మీడియా వేదికగా దుబాయ్లో సోషల్ మీడియా ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 30 ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని 6 కోట్ల రూపాయలు నెల ఖర్చు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. చరణ్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే మీరు అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీ మీద బురదలక్కలేదు, మీలో అసంతృప్తి ఉంది. రేవంత్ రెడ్డిని ఎప్పుడు దింపేద్దామని చూస్తున్నారంట. తీన్మార్ మండలంలో కానీ దానం నాగేంద్ర గారు కానీ చూస్తుంటే బయట ప్రజలు అలా అనుకుంటున్నారండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. తనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తన వ్యక్తిగత అవసరాల కోసం, తన స్వార్థం స్వలాభం కోసం తన ఏదో మాట్లాడుతున్నారు. ఆ మాటలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో ఐక్యంగా ఉన్నారు, కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉంటారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అనైక్యత ఉంది? అనైక్యత బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు వారితో లేరు. ఇంకో 10-15 మంది ఉంటారు, ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్ లో ముందు 0, కంటోన్మెంట్ ఎలక్షన్ లో ఏమైందో చూసారు 3rd ప్లేస్. అదే కాకుండా ఎమ్మెల్యే సెలక్షన్ లో కూడా ఓడిపోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మనగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే వారు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, ప్రజలకు అర్థమైపోయింది. వారు పరిపాలన పేరు మీద దోపిడీ పాల్పడరు. అదే కాకుండా తెలంగాణని ఈ రోజు ఇంత సంక్షోభాన్ని తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం ఏదైనా చేద్దామంటే కూడా ఆర్థికంగా చితికిపోయింది తెలంగాణ. కాబట్టి వారి వల్ల ధరణితోటి రైతాంగం ఇబ్బంది పడరు, వారి వల్ల ఆనాడు రుణమాఫీ కాలేదు, నిధులకు ఉద్యోగం రాలేదు, ఉద్యమకారులను గుర్తించలేదు. తెలంగాణ సమాజాన్ని సబ్బండ వర్గాలను మోసం చేసి కలిసింది, రాజకీయాన్ని కలిసి చేశారు. ఆనాడు టీడీపీని మెర్జ్ చేసుకున్నారు, బీఎస్పీని మెర్జ్ చేసుకున్నారు, వైఎస్ఆర్సీని మెర్జ్ చేసుకున్నారు, సిపిఐ నుంచి తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ కలిసి చేసిన వ్యక్తులు కాబట్టి ఏ విషయంలో మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రతిదానికి సమాధానం చెప్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదల్లాలంటే కేసీఆర్ గారు బామూలే ఉంటాడు, అసెంబ్లీకి రాడు, నాయన వచ్చి మాట్లాడంటే మాట్లాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికి సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంత లేట్ అవుతుండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు ఉంటుంది.
ఇక ఫైనల్ గా కులగణన గురించి భయపడే వాళ్ళకి ఆఖరిగా ఏం చెప్తారంటారు? కులగన్న విషయంలో ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. గతంలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. జాతీయ స్థాయిలో కూడా చాలా సార్లు సమగ్ర కుటుంబ సర్వే జరుగుతూ ఉంటది. కాకపోతే దానికి వ్యత్యాసం ఏంటంటే కులాల వారిగా, సబ్ క్యాస్ట్ల వారిగా వాస్తవ విషయాలు తెలుసుకున్నట్లయితే భవిష్యత్తులో కింది వర్గాలను పై తీసుకొచ్చే ప్రయత్నమే తప్ప ఇక్కడ ఏ వర్గాలను నష్టం చేసే ప్రయత్నమో, మీకు సంబంధించిన ఆస్తులు లేకపోతే ఇంకోటి తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర కావచ్చు, లేకపోతే మీ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కావచ్చు, అన్ని రికార్డులు అందరి దగ్గర ఉంటాయి. కాబట్టి అవేదో తీసుకొని ఏదో ప్రభుత్వము మీ మీద ఏదో చర్యలు తీసుకుని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పే మాటలు దయచేసి నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలను తలెత్తుకొని తిరిగే విధంగా వాస్తవ విషయాలు తెలిసినప్పుడు వాళ్ళని పై తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఇక్కడేదో ఏ వర్గాలకు నష్టం చేయాలనో, ఏ వర్గాలకు అన్యాయం చేయాలనో, ఎవరి ఆస్తులు గుంజుకోవాలనో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అట్లాంటి పరిస్థితి లేదు. వాస్తవ విషయాలు తెలిసినప్పుడు ఆ వర్గాలను పై తీసుకొచ్చే ప్రయత్నం, మిగతా వర్గాలకు అన్ని రకాలుగా ఏ విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నం, ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టించే కార్యక్రమం, చదువుకునే వాళ్ళు చదువు చెప్పించే కార్యక్రమం, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, బిలో పావర్టీగా ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం, ఇవన్నీ పైకి తీసుకొచ్చే దానిలో భాగంగా మాత్రమే వాస్తవ విషయాలు ప్రభుత్వం దగ్గర ఉంటే తెలంగాణ అనేది దేశానికి రోల్ మోడల్ ఉండాలి. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరిగేటప్పుడు తెలంగాణ ఆదర్శంగా తీసుకొని కేంద్రమే తెలంగాణకు వచ్చి స్టడీ చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం అంతా కూడా సహకరిస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో సమాజంలో అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తుంది తప్ప ప్రజలకు ఎలాంటి గందరగోళం లేదనే పూర్తి విశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం పనిచేస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి. వారి వల్ల పడద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా ఓడతాం. ఇదండి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.